అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రామేశ్వరిని. చాలా రోజుల తర్వాత మీతో ఈరోజు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఒక ట్రిప్‌కెళ్ళొచ్చాను భూటాన్‌కి. వాళ్ళు ఎంత అది అంటే మన వరల్డ్‌లో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ అన్నారు. అబ్బా! ఏముందబ్బా అంత హ్యాపీగా ఉండటానికి వాళ్ళని చూసి వద్దామనుకొని వెళ్ళాను నేను. అంటే మనిషి సంతోషంగా బతకడమే ముఖ్యం కదా! అందుకని అంటే ఏం చేస్తారు వాళ్ళు అంత సంతోషంగా ఉండటానికి అని నాకు చాలా అంటే కుతూహలం అనిపించి వెళ్ళి చూసొచ్చాను. ఆ అనుభవాలు కూడా కొన్ని చెప్పాలనుకుంటున్నాను. సరే వాళ్ళేంటి అంటే, అంటే ఉన్నదాంతోటి చాలా సంతోషంగా, తృప్తిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అంటే వాళ్ళు ఎంత క్లీన్‌గా ఉంటున్నారంటే నా కళ్ళు చెదిరిపోయాయి. మన ఇండియాకొచ్చి చూస్తే చెత్త, చెదారం ఇవన్నీ మనం మనం ఉన్న దాంతోటి సంతోషంగా ఉండకుండా మనకెంతో నిజంగా చెప్పాలంటే మనకెంతో రిసోర్సెస్ ఉంటాయి. వనరులు చాలా ఉన్నాయి. అయినా మనం సంతోషంగా ఉండకుండా ఎప్పుడూ ఈ అంటే ఈ అతలాకుతలమైతుంటున్నాము. ఇలా కాకుండా మనం గూడా సంతోషంగా అనిపిచ్చింది. సరే అదైతే పెద్ద ఇష్యూ. మనమేం మాట్లాడలేము. నేను ఇవాళ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే కొందరు పేషెంట్స్ వచ్చారు. ఏంటి వాళ్ళ మెయిన్ ప్రాబ్లమ్ అంటే నిద్ర పట్టటం లేదు. నిద్ర పట్టట్లేదు అంటే ఏ ఏంటి అనేది మనం అనలైజ్ చేస్తే మెయిన్‌గా ఏంటి అంటే మనము నైట్ అంతా ఆహ్, అంటే ఎక్కువ మనం మీడియా చూడటము, ఫోన్‌లు చూడడము, ఏదో గురించి ఆలోచించడము, ఇలా దీనితోటి వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అనేది ఎక్కువవుతుంది. ఒకటి కొన్ని విటమిన్స్, మినరల్స్ వాళ్ళ బాడీలో తగ్గటంతో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం కానీ, మెలనిన్ కానీ ఇవన్నీ లేకపోవడంతోటి కూడా వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అనేది జరుగుతుంది. మరి దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే ఒకటి ఆహారం అంటే కొంచెం అంటే తిన్న వెంటనే పడుకోకుండా కాస్త అది ఎదగాలుతది. ఇట్లా ఎక్కొచ్చినట్టు అవుతుంది. అలా కాకుండా కాస్త మీరు నడిచి కాస్త రిలాక్స్ అవ్వండి. రెండోది మంచిగా అరిగేటట్టు నమిలి తినండి. రెండోది ఇప్పుడు అంటే ముఖ్యంగా అంటే కొన్ని మినరల్స్ అన్నీ విటమిన్స్ అన్నీ వచ్చే ఆహారం తీసుకోండి. మంచి వేడి పాలు తాగడము, హ్మ్, అంటే అరటిపళ్ళు తినడము, ఇవన్నీ మెగ్నీషియం కావాల్సొస్తది. ఇలా తినండి. మీరు మెయిన్‌గా ఈ మీడియా కట్ చేస్తే బావుంటది. మీడియా అంటే మీ సెల్ ఫోన్‌లు చూడడము, టీవీలు చూడడము, లేదా ఘోరాలు, నేరాలు చూడడము, ఇలాంటివి చూడకుండా మీరు అంటే ప్రశాంతంగా ఉంటే మీ పిల్లలు కూడా చాలా మంచి మానసిక స్థితిలో వాళ్ళు ఎదుగుతారు. మంచి శ్లోకాలు చదవండి. మంచి అంటే ఏదో మనసుకి సంతోషం అనిపించే విషయాల్ని వినండి. అంటే టెన్షన్ వచ్చేటివి గానీ, లేదో అంటే మీరు ఎమోషన్‌లకి లోలయ్యే వాటివి చూడొద్దు. మీరు ఇలా ప్రయత్నించి చూడండి. కష్టమే మొదట. అది అనంగానే మనం లేవంగానే ముందు సెల్ ఫోనే తీసుకుంటాము. అంటే చెప్పడం ఈజీ నిజమే. కానీ మీ పిల్లలు బావుండాలి కదా! వాళ్ళ మానసిక స్థితి చాలా బావుండాలి కదా! కనేదేదో ఇద్దరు పిల్లలే. వాళ్ళ మానసిక స్థితి చాలా ముఖ్యమనేది గమనించండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు తప్పకుండా మీకు సక్సెస్ అవుతారు. హాయిగా నిద్రపోతారు. సరే మళ్ళొకసారి మిగతా అనుభవాలు మాట్లాడతాను నేను. నమస్తే.